ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల అందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు వాక్యము పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 13వ వచనము, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని విశ్వాసులారా, విశ్వాసం అనగానే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేవుడు మన కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యము కొరకు మనము విశ్వాసమును నిలకడగా ఎదురు చూడాలే తప్ప విశ్వాసాన్ని కృంగదీసుకోకూడదు. నేటి దినాలలో విశ్వాసం అనగానే కొన్ని సందర్భాల్లో నీ జీవితం పరీక్షించబడుతుంది. విశ్వాసం పరీక్షించబడినప్పుడు విశ్వాసంలో నెగ్గాలి కానీ, విశ్వాసం విజయం పొందుకోలే కానీ విశ్వాసం పడిపోయేలాగా చేసుకోకూడదు. ఒకవేళ విశ్వాసం ఎట్లా ఉండాలని ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాము ఎలా అయితే తన కుమారుడి విషయంలో అబ్రహాము విశ్వాసం విజయం పొందుకున్నాడో, అందుకనే అబ్రహాముకు పెట్టబడిన పేరు విశ్వాసులకు తండ్రిగా ఈనాటికి కూడా పలికించబడుతున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు విశ్వాసంలో అబ్రహాము నెగ్గాడు, గనుకనే అబ్రహాము మంచి స్థితిని పొందుకున్నాడు. నేనంటున్నాను, మీ విశ్వాసం పరీక్షించబడి మీ విశ్వాసం మీరు కూడా విజయాన్ని పొందుకోగలిగితే, విశ్వాసం అనేది నిలకడగా ఎల్లకాలము కూడా ప్రభు ఎడల నిలకడమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, మీ విశ్వాసం ద్వారా నా ప్రభు గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్.